Hi Commandos, welcome to my YouTube channel MNDHU. My name is Raviteja, APSP కానిస్టేబుల్. ఈ వీడియోలో ఫుట్ మూమెంట్ స్పీడ్ డ్రిల్స్ అనేవి నేను చేయబోతున్నా. సో ఈ డ్రిల్స్ వల్ల మీకు 100 మీటర్స్లో కానీ, లాంగ్ జంప్లో కానీ, 1600 మీటర్స్లో లాస్ట్ ఫినిషింగ్లో కానీ ఈ డ్రిల్స్ అనేవి చాలా యూజ్ అవుతుంది. ఈ డ్రిల్స్ ప్రతిదీ కూడా నేను ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ డ్రిల్ నీట్గా చేసి చూపిస్తాను. ఫుట్ మూమెంట్ స్పీడ్ డ్రిల్స్లో ఫస్ట్ వన్ ఎక్సర్సైజ్ ఎలా చేస్తారంటే, ఇది పొజిషన్ ఉంటారు, చాలా మొత్తం అంతా టో మీద ఉండాలన్నమాట. ఇలా ఉండి రెడీ స్టార్ట్. ఈ ఎక్సర్సైజ్ వల్ల మీకు ఫుట్ మూమెంట్ అనేది స్పీడ్ ఇంప్రూవ్ అవుతుంది. అంటే 100 మీటర్స్లో విజిల్ వేసిన తర్వాత క్విక్ రియాక్షన్కి ఈ వర్కౌట్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో ఫుట్ మూమెంట్ స్పీడ్ డ్రిల్స్లో సెకండ్ ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజ్ ఎలా చేస్తారంటే, మీ యొక్క లెగ్తో ఒక లైన్ అనేది గీసుకుంటే ఇన్ అవుట్ ఈ యొక్క టో మీద స్పీడ్గా చక్కమని వెళ్ళాలన్నమాట. ఇప్పుడు చేసి చూపిస్తుంది చూడండి. రెడీ స్టార్ట్. ఫుట్ మూమెంట్ స్పీడ్ డ్రిల్స్లో థర్డ్ వన్ ఎలా చేస్తారంటే, సేమ్ ఇందాక చెప్పినట్టు ఒక లైన్ గీసుకుంటారు. బట్ ఏంటంటే ఓన్లీ ఒక లెగ్తో అటు ఇటు మనం చేయాలన్నమాట. చూడండి, ఇప్పుడు ఈ లెగ్తో చేస్తారు కదా, ఈ లెగ్ ఫోల్డ్ చేయాలి. చూపిస్తుంది చూడండి, స్పీడ్గా చేయాలన్నమాట. రెడీ స్టార్ట్. ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీ యాంకిల్ స్ట్రెంగ్త్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ అనమాట. సో ఈ లెగ్ ఫోల్డ్ చేస్తారు. చూడండి, సింపుల్గా ఇందాకలాగా చేస్తారు. రెడీ స్టార్ట్. మనం 1600 మీటర్స్ పరిగెట్టినప్పుడు కర్వ్స్లో కానీ, 100 మీటర్స్ స్ప్రింట్ చేసినప్పుడు కానీ మనకి యాంకిల్ ట్విస్ట్ అవుతుంటుంది. ఆ యాంకిల్ ట్విస్ట్ అవ్వకన్నా ఈ ఎక్సర్సైజ్ అనేది మన యాంకిల్కి మంచి స్ట్రెంథనింగ్ అవుతుంది అనమాట. ఈ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫుట్ మూమెంట్ స్పీడ్ డ్రిల్స్లో నెంబర్ 4th ఎక్సర్సైజ్ టస్క్ జంప్. ఈ టస్క్ జంప్ అనేది ల్యాండ్ అయినప్పుడు టో మీదే ల్యాండ్ అవ్వాలి. మొత్తం హీల్ అంతా ల్యాండ్ చేస్తే మీకు వెనక నుంచి ఎక్కడి వరకు మొత్తం పెయిన్ అవుతుంది. సో ఇప్పుడు ఎలా చేయాలో నేను చేసి చూపిస్తాను. చేసుకుంటూ ఫార్వర్డ్ అవ్వాలన్నమాట. టస్క్ జంప్స్. ఈ టస్క్ జంప్ అనేది చాలా ఇంపార్టెంట్ జంప్. లాంగ్ జంప్కి ఇది చాలా యూజ్ అవుతుంది. మనం పరిగెట్టుకొని వచ్చి చక్కని హిట్ చేస్తాం కదా, హిట్ చేస్తున్నప్పుడు మనం పైకి ఎగురుతాం. ఆ పైకి ఎగరడానికి ఈ జంప్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఎవరైతే లాంగ్ జంప్ వీక్గా ఉన్నారో, నేను మెరిట్ అయ్యాలి అని ఎవరైతే అనుకుంటున్నారో ఈ జంప్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి. మినిమం ఈ టస్క్ జంప్స్ చేస్తున్నాం అన్నప్పుడు మినిమం 50 జంప్స్ చేయాలి. ఎందుకంటే మీరు వీక్గా ఉన్నారు కాబట్టి ఈ జంప్ చేయడం వల్ల మీ యొక్క లాంగ్ జంప్ అనేది చాలా ఎక్కువగా వెళ్తుంది. ఫుట్ మూమెంట్ స్పీడ్ డ్రిల్స్లో లాస్ట్ డ్రిల్ హైని. ఇది ప్రతి దానికి ఇంపార్టెంట్, స్పీడ్కి, లాంగ్ జంప్కి, స్ప్రింట్కి, అన్నిటికి. సో హైని లాస్ట్ ఎక్సర్సైజ్ హైని. ఈ హైని అనేది ఆల్రౌండర్ లాంటిది. ప్రతి వర్కౌట్కి ఇది ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్. లాంగ్ జంప్ ఇంప్రూవ్ అవ్వాలన్నా, 1600 మీటర్స్ ఇంప్రూవ్ అవ్వాలన్నా, 100 మీటర్స్ ఇంప్రూవ్ అవ్వాలన్నా, ఏ వర్కౌట్కైనా హైని అనేది ది బెస్ట్ వర్కౌట్. దీని మీద బాగా ఫోకస్ చేయండి. ఫుట్ మూమెంట్ స్పీడ్ డ్రిల్స్లో లాస్ట్ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్ వన్. ఇదే పొజిషన్లో ఉంటారు. మామూలుగా మీరు ఏదైనా సర్కిల్ గీసుకోండి. మామూలుగా ఒక సర్కిల్ గీసుకొని అక్కడ లెగ్ పెట్టేటట్టుగా చేయాలి. చూడండి, ఇలా ఉంటారా. రెడీ స్టార్ట్. ఇలా చేస్తారు సేమ్. రెడీ స్టార్ట్. ఫుట్ మూమెంట్ స్పీడ్ డ్రిల్స్ అనేవి మీరు కూడా చేయండి, మంచి ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన MNDHU ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.